అమ్మయ్య మొత్తానికి గుడికి వచ్చేసాను. ఇదేంటి ఇలా అరుస్తుంది అనుకుంటున్నారా? నిజమే అండి, ఈరోజు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 2 years నుంచి వెయిట్ చేస్తున్న టెంపుల్కి వెళ్ళాలి అనేసి. 2 years నుంచి మా ఆయన్ని అడుగుతున్నా, టెంపుల్కి తీసుకెళ్ళండి అని. ఒక్క రోజు కూడా తీసుకెళ్ళలేడు. మరి 2 years నుంచి టెంపుల్కి వెళ్ళకుండా ఉన్నావా అంటే, దేనికైనా టైం రావాలి అని అంటారు కదా మన పెద్దవాళ్ళు. అది నిజమేనేమో. నేను మా ఆయన్ని టెంపుల్కి తీసుకెళ్ళమంటే ఏకంగా జాతరకి తీసుకొచ్చాడు. ఇక్కడ బోరంపేటలో ఈరోజు జాతర ఉంది. సో జాతరకి తీసుకెళ్తాను, రెడీ అవ్వు అని చెప్తే నేను షాక్ అయ్యాను. ఇప్పుడు గుడికి తీసుకెళ్ళని మా ఆయన ఈ రోజు ఏంటి జాతరకి వెళ్దాం అంటున్నాడు అనేసి ఆ షాక్లోనే రెడీ అయిపోయి తనకైతే టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఇక్కడైతే చూడడానికి చాలా అంటే చాలా పెద్ద క్యూ ఉంది. మనకు కనిపించేది మల్లన్న స్వామి టెంపుల్ అనమాట. మల్లన్న స్వామి విగ్రహం అయితే అక్కడ ఉంది. ఇంకొక లెఫ్ట్ సైడ్ లో చూస్తే అక్కడేమో ఎల్లమ్మ తల్లి కూడా ఉంది. స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే క్యూ అయితే చాలా పెద్దగానే ఉంది. క్యూలో ఒక 1/2 hour వరకు అయితే వెయిట్ చేసి దర్శనం అయితే చేసుకున్నాను. విలేజ్ చిన్నగా ఉంటుంది కాబట్టి నేనైతే ఏమో అనుకున్నాను, కానీ జాతర చాలా పెద్దగా ఉంది. చాలా గ్రాండ్ గా అయితే జరుపుకున్నారు. చాలా మంది అయితే వచ్చారు. పూజారి గారు అయితే మా అక్షిత్ బాబుకి బొట్టు పెట్టి ఆశీర్వదించాడు. మా అక్షిత్ బాబు ఏమో చుట్టూ చూసి షాక్ అయిపోతున్నాడు. ఏంట్రా బాబు ఇది, ఇంతమంది ఉన్నారు చుట్టూ. మా అత్తమ్మేమో ఇక్కడ స్వామివారికి అగరబత్తులు వెలిగించి పసుపు కుంకాలు అర్పించింది. మా ఆయనేమో ఇక్కడ టెంకాయ కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయింది నా పని అయితే. ఎవరు వాళ్ళ పనిలో బిజీగా ఉంటే నేనైతే అందరినీ చూసి స్వామివారిని చూసి హ్యాపీనెస్ అదే పనిలో. ఫస్ట్ టైం మా ఆయనకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పాను. చాలే అమ్మా, ఎవరు టెంపుల్ కి వెళ్ళరా, నువ్వేదో పెద్దగా వెళ్ళినట్టు ఫోజు కొడుతున్నావు అనుకుంటున్నారా? లేదండి, నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 2 years నుంచి వెయిట్ చేస్తున్నా టెంపుల్కి తీసుకెళ్తాడా లేదా అనేసి. అయితే ఈ రోజు ఫైనల్గా నెరవేరింది నా కోరిక. అందుకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ భోజనాలు కూడా పెట్టారండో ఏమో అనుకుంటాం, కానీ టెంపుల్కి వెళ్తే ఆ వైబే వేరు. అసలు అక్కడ ఉన్న ప్రశాంతత, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్, వాతావరణం మొత్తం అసలు చాలా బాగుంటుంది. మనకి ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా మొత్తం క్లియర్ అయిపోతుంది అనిపిస్తుంది నాకు. ఇక్కడ చూడండి పువ్వులతో అమ్మవారిని ఎంత బాగా చేశారు. నేనైతే ఫస్ట్ వచ్చి అంత బాగుంది కదా, అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుంది. ఇంత బాగుంది కాబట్టి ఇక్కడ ఫోటో దిగకపోతే అసలు బాగోదనేసి ఫోటో అయితే దిగామన్నమాట. నేను మా అత్తమ్మ ఫోటో తీసింది, మా ఆయన అందుకే ఫోటో. లెఫ్ట్ సైడ్ లో ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంది అని చెప్పాను. ఆ టెంపుల్ ఇదే. ఎల్లమ్మ తల్లి అయితే చాలా బాగుంది లోపల. ఇక్కడ కూడా దర్శనం చేసుకుని బొట్టు పెట్టేసుకుని బయటకు వచ్చేసాను. ఇక్కడ అమ్మవారి గద్దె అయితే ఉంది. అందరూ అక్కడే టెంకాయలు కొడుతున్నాడు. మా ఆయన కూడా అక్కడ టెంకాయ కొట్టడానికి వెళ్ళాడు. ఇక్కడ షాకింగ్ ఏంటో తెలుసా? షాకింగ్ అని కాదు కానీ ఇక్కడ గంగిరెద్దులు కూడా ఉన్నాయి. నేను ఇడుపాయలో చూసాను గంగిరెద్దులు, అండ్ సంక్రాంతికి చూసాను. కానీ ఇక్కడ చిన్న చిన్న జాతరలలో కూడా గంగిరెద్దులు ఉంటాయని నాకు తెలియదు. ఇక్కడ చిన్న జమ్మి చెట్టు అయితే ఉంది చూడండి. ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే కొంతమంది మగవాళ్ళే ఉన్నారు, కానీ శారీ కట్టుకొని వేషం వేసుకుని అయితే హరికథలు చెప్తున్నారు, డాన్సులు చేస్తున్నారు, కథలు కూడా చెప్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. అది నేను వీడియో తీయడం మర్చిపోయాను. ఇక్కడ నేను మా అత్తమ్మ అయితే స్వామివారిని మొక్కి ఇక్కడ ఫొటోస్ దిగుదామని వచ్చాము. మా ఆయన ఏమంటున్నారు తెలుసా, మీరే ఫొటోస్ దిగుతారా, నేను దిగొద్దా అంటున్నాడు. ఏం చేస్తాం, ఎవరు లేరు కదా దించేవాళ్ళు. ఇక్కడ మా అక్షిత్ బాబు అయితే స్వామివారిని మొక్కి ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. చూడండి ఎంత బాగా మొక్కుతున్నాడు. బొట్టు కూడా పెట్టించుకుంటున్నాడు. 3 times బొట్టు పెట్టించుకున్నాడు. స్వామివారు అక్షిత్ బాబుని ఆశీర్వదించి చల్లగా చూడాలని కోరుకుంటున్నాడు. ఇంకెంతసేపు మమ్మీ ఇంటికి వెళ్దాం పదా, నాకు బోర్ కొట్టేస్తుంది, ఇంటికి వెళ్దాం అన్నట్టుగా మా అక్షిత్ బాబు అయితే చూస్తున్నాడు. మా ఆయన ఫోటో దిగలేడు కదా, అందుకే సరే సెల్ఫీ అయినా దిగుదాం అనేసి వీడియో తీస్తున్నాడు. సెల్ఫీ వీడియో. మా ఆయన అయితే ఇక్కడ చూడండి మట్టి బొమ్మలు చాలా ఉన్నాయి తెలుసా. చిన్న చిన్న ఏనుగు బొమ్మలు, గుర్రం బొమ్మలు, ఇంకా చిన్న పిల్లలు అయితే ఆ బొమ్మల కోసం డెఫినెట్లీ ఏడుస్తారు. మా అక్షిత్ బాబుకి మాటలు రావు కాబట్టి, ఇంకా చిన్నోడే కాబట్టి ఏం అర్థం కాకుండా ఏడవలేడు, సతాయించలేడు, బతికిపోయాను. ఇక్కడ మనం ఏడుపాయలో చూస్తాం కదా, రౌండ్ రౌండ్ తిరిగేది, ఎందులో కూర్చుంటాము, రౌండ్ గా తిప్పుతారు కదా, అది ఉంది. ఇందులో అయితే నేను ఎప్పుడు కూర్చోలేదు, కూర్చోాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే నాకు భయం అయితే చూస్తేనే. ఇక్కడైతే బండిలు ఉన్నాయి, దీని మీద పిల్లలు కూర్చుంటే వాళ్ళు తిప్పుతున్నారు అనమాట. ఇక్కడ గుర్రం మీద కూడా సేమ్ పిల్లలు కూర్చుంటే తిప్పుతున్నారు. ఇక్కడ మనం రింగ్ వేస్తే మనకి ఏది వస్తుందో ఆ గేమ్ అయితే ఇక్కడ ఉందనమాట. ఆడుకుందామంటే బాబు ఏడుస్తాడు కాబట్టి వెళ్ళిపోదాం అనేసి గేమ్ అయితే ఆడకుండా వచ్చేసాము. చిన్నపిల్లల కోసం జీప్లు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ రబ్బర్ది పైనుంచి జారుతారు కదా, జారుడు కూడా ఉందన్నమాట. చాలా మంది పిల్లలు అయితే జారుడు మీద ఆడుకుంటారు. ఇక్కడ చూడండి హెలికాప్టర్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి చూడండి, కలర్ఫుల్స్ గా ఉన్నాయి. ఎల్లో కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్, పింక్ కలర్, అన్ని కలర్స్లలో హెలికాప్టర్స్ ఉన్నాయి. ఇక్కడ వాటర్ లో పడవలు కూడా ఉన్నాయి, ప్లాస్టిక్ పడవలు. చూడండి పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారు. పిల్లల్ని చూస్తే నాకు కూడా వాటర్ లో పడవలో వెళ్ళాలనిపిస్తుంది, ఆడుకోవాలనిపిస్తుంది, కానీ అది అవ్వదు కదా. సరే మొత్తం అయితే చూసేసాం కదా, టైం అయితే ఆఫ్టర్నూన్ అయిపోయింది, వెళ్ళిపోదాం అనేసి స్టార్ట్ అయ్యి. ఇక్కడ రోడ్ సైడ్ కి ఏమేమి పెట్టుకున్నారో చూద్దాం. ఇక్కడ జుమ్కాస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నేను కొందామంటే ఇక చాలా ఉన్నాయిలే అనేసి కొనలేదు.
పిల్లల కోసం చాలా బొమ్మలు అయితే ఆడుకునేవి ఉన్నాయి. చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి రోడ్ దగ్గర చూస్తే చాలానే కనిపిస్తున్నాయి. మీకు అన్ని టెంపుల్ దగ్గర అయితే బ్యాంగిల్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. చాలా బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి అన్నమాట. అక్కడ నేను వీడియో తీయలేదు. ఒక్క మాటలో ఈ జాతర గురించి చెప్పాలంటే ఇది మినీ ఏడుపాయలు అనమాట. ఏంటి అంతగానం ఏం లేవు అలా అంటున్నావు ఏంటి అనుకుంటున్నా, చాలానే ఉన్నాయండి. నేను అన్ని చూడడంలో పడి వీడియో అయితే తీయలేదన్నమాట. ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. మా అక్షిత్ బాబు, మా ఆయన, మా అత్తమ్మ చూడండి